మాన చాలా నాకు ఎంత ఆనందం ఉందంటే ఏది కావాలి ఇప్పటికే కేశవరెడ్డి సార్ అంటాడు ఏందబ్బా ఇంత మంచి వాళ్ళ మధ్యలో పాడడం అనేది నా అదృష్టం కాకపోతే ఇంక వేరే ఉంటుంది చెప్పండి. నేను ఇంకా సార్ చెప్పిన కొన్ని ఇల్లే మాటలు అక్కడికి తెలుసు ఆ విషయం, చక్రపాణకు తెలుసు, అల్లం నాకు తెలుసు. సార్ చెప్పిన మాటలు ఉంటే ఇంక వేరుండేది. అయినా కోరకుండనే కొండనే నెక్కిన తిరిగి నా దారికి నేను మళ్ళొచ్చిన యాకూబు చెప్పిన పాట వాడతా అంతే కోసం. కోరకుండనే కొండనే నెక్కిన తిరిగి నా దారికి నేను మళ్ళొచ్చిన మా కుసుమ ధర్మన్న మా బోయి భీమన్న ఎల్లూరి కలకూరి మద్దూరి ప్రజాయుద్ధానం ఒక గద్దరు పాటలెత్తుక పాడే నా బతుకు వేరే పదవులు లేకపోతేనేమి కోరకుండనే. అందుకని మానవీయుల మరువబో కన్నా మానవీయుల మరువబో కన్నా చాలా తక్కువ. గురుప్రసాద్ గారు గొప్ప చాలా. మానవీయుల మరువబో కన్నా మంచిని నిలిపిన లోకయుతులను తలుమురోరన్నా అన్నా నీకు నీవే ప్రియం అనుకుంటే నిరతంబు నిన్నొక కంటగని పెట్టనెను బుద్ధుడు ప్రజాయుద్ధము నడిపేయోధుడు తనపైన తానే యుద్ధమును ప్రకటించమనే మావు స్వార్థమును తెగ నరుకు కొమ్మనే స్ఫూర్తి కథ ఇలా వదిలి వెళ్ళిరి ఎందరెందరో తలుపుకొస్తే కడుపులున్న దుఃఖమంతా తన్నుకొని పైకొస్తూ ఉన్నది మానవీయుల మరువబో కన్నా మానవీయుల మరువబో కన్నా రాజులు దొరలిచ్చే కాంకలా రాళ్ళ ఒల విసిరేసి కొట్టి ఆకలితో అల్లాడే పేదల సాదరంగా ఆశీర్వదించి వీధిన భిక్షమెత్తి వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నామయము చేసిన సిరిడి సాయి మానవత బోధ మత పరిధి దాటిన పరమ నైతిక భావనూరన్న అన్నా అరుగమీరో ధర్మంతో మనిషిలోని మలిన గుణముల మతములోని మూఢ కర్మల పరదోలమన్నరు మానవత్వము పాదును జ్ఞానపు నీరుతో పెంచెయ్యమన్నారు
మతములోని మూఢ కర్మల మనిషిలోని పొజములను పారబోని మానవత్వము జ్ఞాన త్యాగము పెంపు కోసం వీరబ్రహ్మము విశ్వదీను చెన్నదాసు మాదిగ దున్నిదన్న మాలా చెన్నదాసు అమ్మ అక్కమదేవి అయ్యా అల్లమ ప్రభు ఆహా దాసమయ్యా అయ్యా దాసమయ్యా కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తాళావరించను కక్కడిని తాళావరించను కక్కడిని తాళావరించను మతములను తులనాడి సిద్ధుని మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుక చేసి బోధ మఠం పెట్టిండా ఏం చేసిండు అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందల కాసినాడట ఆలమందల కాసినాడట ఆలమందల కాసినాడట సుత్తి బారిసెవట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మతములను నెలకొలిపి లోపుల మైమలతో భ్రమపెట్టలేదు వీర బ్రహ్మము యోగిరోరన్న నిరతంబు శ్రమతో త్యాగతత్వము ఎరుక చేసన్నా మానవీయుల మరువబోతున్నా మానవీయుల మరువబోతున్నా నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతిన ఎవడు సాటిరా ఈ భోగ భౌతిక సుఖములు నా గోసి పాపకు సమము రావని రాచమూకను నమ్మరాదనే రాజ్యమును జదిరించి నిలిసే పాటలయ గతి కలిగినట్టి ఆట వెలగిల పద్య మల్లి పూటకపు పది నీతి మీద ఈటలా వెలగిసిరవేమన అచలవాదా యోగి వేమనరా వేదనతో సమత భావనకు పూనాదులేసెనురా అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాల చేగి అంగుళి మాలుండు దొంగకి సంగధమ్మము తెలిపి మార్చి మంగళి ఉపాధి చన్నుడు వేష అయిన ఆమ్రపాలిని సంఘ ఆరామాలలో సప్తమ్మ పద బోధకుల చేసి అయ్యా సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణం వలె ఆది సామ్యవాది బుద్ధుడు భగవాను బుద్ధ
జనహిత మించి నిరతము పొరుగేసినురా. కబీరు, నారాయణ, గురు, క్రీస్తు, పూలంబేద్కరులు అంతరంగము అలజడితో ఆగమయ్యటి నేటి నరులకు రమణ మహర్షి తత్వంబు వింటే కొంత ఉపశమనము. రమణ మహర్షి తత్వము వింటే లోకము శాంతిమయము. కబీరు, నారాయణ, గురు, క్రీస్తు, పూలంబేద్కరులు మార్క్సులను మావ మొదలుగా ఆ దూదలను గాల్చి మార్క్సులను మావలను ఆ దూదలను గాల్చి నగరు తెలుసా కనతకు తూటాలు పెట్టిన నవ్వుతూ ఇలా ప్రాణం వదిలే. ఏమి త్యాగము ఎవరి కోసం, ఎవరు వారను ఎందుకోసం, వారి స్వార్థపు బాటలో నడువునా ఈ లోకము. నడుసునో నడువదో ఏమౌన కడకి సంగము. మోసిన గద్దరు ఇలా మారోలు శివసాగరు. శంకరన్నలు ఎందరు వెనుక పదము పలికే అర్హత మనకేమి లేదు. రోజు నోరు గడకపోతే చేరుకున్నా ఇల్లు రోజు గురువపోతే మన్నుకున్నా కుళ్ళు పోతదా. మనిషి తనపై తనకు తానే నిరతము పోరాడకుంటే ఎంత ఎత్తుకు ఎదిగినా తన అంతరంగమి శుద్ధి నొందున. ఇది కోర టెంకని గోస ఇదిరన్నా. వినయముత సత్య శోధకిలకిది అంకితమురన్న. సుందరయ్య చంద్ర మొదలుగా సుందరయ్య చంద్రటీయను నేటి విశ్వము వావిలాన రాజకీయము లేవి అయినా ఒక మార్గము భేదమున్న మనిషి తనమే. ఈ లోకమును మార్చది శిస్తగుణమని బాధ్యాకును చెప్తున్నారు. అప్పుడే సెలివిచ్చే కదా మరి మనిషి మారుతున్నడు ఏమి చేతమురా. కాలము సూపుల గాలం, మార్కెట్ ఇది మాయాజాలం. కాలం సూపుల గాలం రా, ఇది కవ్వించే మేళం. కాలం సూపుల గాలం రా, ఇది కవ్వించే మేళం తాళం. కాలం సూపుల గాలం రా, ఇది కవ్వించే మేళం రా. మంటిని మింటిని వేలం వేసే అంగడి ఆటరా, కాసుల కట్టల ఆసరా, ఇది కాటి దాకా వస్తదిరా. దోసిరి నిండదు దప్పిక తీరదు ఎండ మాగిరా. దోసిరి నిండదు దప్పిక తీరదు ఎండ మాగిరా. కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకున్నా,
కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకున్నా కుండల మెతుకు లేకపోతే ఆశకు ఉండదు ఉనికిరా. మనిషిలో ఉన్న మనసును ఇది కుక్కగా చేసి తిప్పునురా. మనిషిలో ఉన్న మనసును ఇది కుక్కను వేసి తిప్పునురా. నిలువున్న తోట నిలవనియదు సరుకుల జాతర తీరని జాతర ఎంతకు ఎంతే సాగుతున్నది. ఇది ఎప్పుడు మారు లోకము, ఇది ఎప్పుడు మారు లోకము. భారతీయత అంటే పరిమితత్వమన్నడు ప్రశాంతమన్నడు సమాధి సహజాతము నిలుపుకుంటే అదే గాంధీ తత్వము, అదే అంబేద్కరిజం, అదే మార్క్స్వాదము. నువ్వు బతుకు పరుల బతుకనిచ్చే గొప్ప తత్వమే భారతీయ గొప్ప తత్వం. భారతీయ